ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కు స్వాగతం. వెలిగొండ ప్రాజెక్టు కొత్తగా ఏర్పడినటువంటి మార్కాపురం జిల్లా, అలాగే ప్రకాశం, అలాగే నెల్లూరు, కర్నూలు జిల్లాలకు జీవజలాన్ని అందించేటువంటి ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు మొదటగా పేరు పెట్టింది వెలిగొండ. అయితే ఈ ప్రాజెక్టు కోసం పోరాడిన వాళ్ళలో కమ్యూనిస్టు యోధుడు పూల సుబ్బయ్య ఉన్నారు. అందుకని చెప్పేసి వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ ప్రాజెక్టుకు పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ అని చెప్పేసి నామకరణం చేశారు. దీనికి నీటిని నింపటానికి ఏర్పాటు చేసినటువంటి ఆ డ్యామ్ ప్రదేశాన్ని నల్లమల సాగర్ అని పిలుస్తున్నారు. పెద్ద దోర్నాల దగ్గర నుంచి, అంటే పెద్ద దోర్నాల దగ్గర కొత్తూరు దగ్గర నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి 18.8 కిలోమీటర్లు సొరంగాలు, అంటే పక్కనే రెండు సొరంగాలు తవ్వి ఆ సొరంగాల ద్వారా నల్లమల సాగర్కు నీళ్లు నింపేసేసి ఇప్పుడు మనం అనుకున్నటువంటి ఈ 4 జిల్లాలకు తాగునీరుని అందించాలి. సుమారు 8 నుంచి 10 లక్షల మందికి తాగునీరు, అట్లాగనే 4.5 లక్షల ఎకరాలు సాగులోకి వస్తాయి. ఎక్కువగా మార్కాపురం జిల్లా, ప్రకాశం జిల్లాలోనే ఈ సాగునీరు అందుతుంది. ఇది ఎప్పుడు పూర్తయిద్దా అని చెప్పేసి ఇప్పటికి 30 సంవత్సరాలుగా ప్రజలు ఎదురు చూస్తున్నారు. 30 సంవత్సరాల నుంచి పాలకులు పూర్తి చేస్తున్నాం అని చెప్పేసి ప్రతి సంవత్సరం ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం చెబుతూనే వస్తున్నారు. ఈవెన్ ప్రస్తుత ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో కూడా ప్రభుత్వం వస్తుండగానే వెలిగొండ ప్రాజెక్టును వెంటనే మేము పూర్తి చేస్తాం, సాగునీరు అందిస్తామన్నారు. గత ప్రభుత్వము దిగిపోతూ ఒక సొరంగం పూర్తయిపోయింది, దాంట్లో నుంచి మేము నీళ్ళు అందిస్తున్నామని చెప్పేసి ఒక బిందెడు నీళ్లు ఎత్తి ఆ కాలంలో పోసేసి అయిపోయిందని చెప్పింది. ఇట్లాంటి వెనుకబడిన ప్రాంతమైనటువంటి మార్కాపురం, ప్రకాశం జిల్లాలో సాగునీరు లేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు, పంటలు సరిగ్గా పండక మంచి భూములు ఉన్నప్పటికీ ఏం చేయాలో దిక్కు చూసక ఎదురు చూస్తున్నటువంటి ప్రజలకు వరమైనటువంటి ఈ ప్రాజెక్టు నిర్మాణంలో పాలకుల నిర్లక్ష్యము తప్ప వేరొకటి కాదు. సక్రమంగా నిధులు కేటాయించి తవ్వకం పూర్తి చేసి ఉంటే ఎప్పుడో ఈ ప్రాజెక్ట్ అయిపోయి ఉండేది. చాలామంది చెప్తుంటారు వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే ఆయన హయాంలోనే మొత్తం మొదటి సొరంగం అయిపోయింది, రెండో సొరంగం కూడా దాదాపు ఒక 5 కిలోమీటర్ల డిస్టెన్స్ తప్ప మిగిలిందంత అయిపోయింది. ఈ 10 ఏళ్ల కాలంలో ఈ 5 కిలోమీటర్ల సొరంగాన్ని తవ్వటానికి అటు తెలుగుదేశం ప్రభుత్వానికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కానీ చేతకాల. మళ్ళీ ఇప్పుడు ఈ 2 ఏళ్ల నుంచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తవ్వకాన్ని కొనసాగిస్తుంది. ఇప్పటికీ ఇంకా దాదాపు 1 కిలోమీటర్ దూరం ఇంకా పూర్తి కావాల్సి ఉంది. ఇప్పుడు 2.5 కిలోమీటర్ల దూరంలో ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ టీబీఎస్ ఆగిపోయింది. దాన్ని తీయాలంటే సాధ్యం కావడం లేదు. అందువల్ల దాన్ని డిస్మాంటిల్ చేసే బదులు దాన్ని సొరంగం పక్కనే ఇంకొక అది 175 మీటర్ల పొడవు, 18.5 మీటర్ల వ్యాసంతో ఉంది. అదే అంత ఆ మిషన్ బట్టే ప్రాంతానికి సొరంగంలాగా పక్కంతా వేసి దీన్ని అట్ట పెట్టేసేసి దాన్ని అక్కడ సమాధి చేసేసేసి తర్వాత ఈ లైనింగ్ పనులు పూర్తి చేయాలి. లైనింగ్ పనులు కూడా ఇంకా 2 కిలోమీటర్ల వరకు పూర్తి కాలేదు, అలాగే ఉన్నాయి. ఇప్పుడు అంటే ఆ ప్రాజెక్టు ఉన్న పరిస్థితి అది. ఇక తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాలువలు, అంటే ఇప్పుడు నీటిని ఎత్తిపోసే కాలువలు కావాలి, ఆ కాలువల నిర్మాణానికి ఇటీవల శంకుస్థాపన చేశాడు. అవి ఎప్పటికైతే ఏవో తెలియదు. గత సంవత్సరము జూన్కే నీళ్ళు అందిస్తామన్నారు, అది జరగలేదు. ఈ సంవత్సరము జూన్కు నీళ్ళు అందిస్తామన్నారు, అది జరిగే పరిస్థితులు కనపడటం లేదు. 2 రోజుల క్రితం, అంటే మంగళవారం రోజు ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆ సొరంగంలోకి పోయి పరిశీలించి రాత్రిపూట కాసేపు తిరిగి అట్లాగనే అక్కడే కూర్చొని అక్కడ ఉన్న కార్మికులందరితోటి డిన్నర్ చేసి ఈ పరిస్థితులు నాకు ఇప్పుడు అర్థమైనాయని చెప్పేసి ఆయనే స్వయంగా టీబీఎం మిషన్ దగ్గర నిలబడి ఒక రిపోర్టర్ లాగా టీబీఎం మిషన్ పరిస్థితి ఏంటి, ఆ 2వ సొరంగం పరిస్థితి ఏంటి, లైనింగ్ పనుల పరిస్థితి ఏంటి, హెడ్ వర్క్స్ పరిస్థితి ఏంటి, ఈ కాలువల పరిస్థితి ఏంటి, ఇదంతా కూడా ఒక రిపోర్టర్ లాగా చెప్పాడు. ఈ టన్నెల్ 2లో ఇప్పుడు మనం చూసేటువంటి చిక్కుబడిపోయినటువంటి ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ ఒక ఎత్తు. ఎందుకంటే ఇన్ని పనులు మనం పూర్తి చేసిన ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ కనుక మనం తీయకపోతే ఒక చుక్క నీరు కూడా మరి ముందుకెళ్ళేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క 19 కిలోమీటర్ల ఈ టన్నెల్ 2లో ఇది 11.8వ కిలోమీటర్ దగ్గర ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ చిక్కుకుని ఉంది. ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ ఇప్పుడే మీరు చూస్తూ ఉన్నారు. ఏదైతే మరి 175 మీటర్ల పొడవు ఉంది, ఏదో ఒక 10 మీటర్ల 5 మీటర్లు కాదు, 175 మీటర్ల లెంగ్త్ పొడవు ఉంది ఆ చివరి వరకు.
ఈ 175 మీటర్ల పొడవు ఉన్నటువంటి ఈ టీబీఎం వ్యాసం మీరు చూస్తే ఇది మొత్తం 9.8 మీటర్ వ్యాసం. అంటే ఏదైతే మొత్తం సొరంగం ఏదైతే టన్నెల్ ఉందో మొత్తం ఎక్కడ కూడా ఒక 1 ఇంచ్ కూడా ఖాళీ లేకుండా అది క్లోజ్ చేస్తుంది. అంచేత ఈ టన్నెల్ బోరింగ్ మెషిన్ని మనం వెలికి తీస్తేనే మనం ఈ యొక్క వెలిగొండ నుంచి నీరు ముందుకు తీసుకెళ్తాం. అది చాలా మంచి పరిణామము. అసలు అంటే ప్రజలకు ఇప్పటివరకు చాలామందికి టీబీఎం పక్కన పూర్తి చేశారా, మధ్యలోనే ఉందా, తొలగించలేదా, ఏం జరిగింది, అసలు ఈ 2 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నటువంటి కాలువ ఎప్పుడు పూర్తి అయింది ఏంటి ఇప్పుడు కాంట్రాక్టులు ఏం చెప్తున్నారు, అయిపోతుంది అంటున్నారు. ఎంత జస్ట్ అది అయిపోతుందండి, ఇంకా నిధులు కొంచెం కొరత ఉంది. అది ఇప్పుడు ఇంతకుముందు 5,000 కోట్లు అన్నారు, ఇప్పుడు మొత్తం కలిపి 3,000 కోట్లతో ఖచ్చితంగా అయిపోతుందని చెప్పేసి మంత్రి చెప్తున్నాడు. మంత్రి అక్కడ తిరిగి ఉండి చూసి అంతా చేయడం వల్ల ప్రజల్లో ఒక నమ్మకం వచ్చింది. ఏంటి, కనీసం డిసెంబర్ కన్నా పూర్తవుతుందేమో అని. ఇప్పుడు ఈ ఫీడర్ కెనాల్స్ ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసినా ఎప్పటికీ పూర్తవుతాయి అనేది అదొక సందేహం ఉంది. ఆ సందేహాన్ని ఇటు ముఖ్యమంత్రి కానీ లేకపోతే ఇరిగేషన్ శాఖ మంత్రి కానీ తీర్చాలి. మొత్తం మీద వెలిగొండ ప్రాజెక్టును వీలైనంత తొందరగా పూర్తి చేసి నల్లమల సాగర్కు నీళ్ళందించి నల్లమల సాగర్ ద్వారా ప్రధాన కాలువలకు నీరందించగలిగితే ఎట్లాగో ఇంకొక 5-6 ఏళ్ల కాలము ఈ మేజర్ కెనాల్స్కి కానీ మైనర్ కెనాల్స్కి కానీ పంట కాలువలకు కానీ నీళ్ళు అందే పరిస్థితులు ఉండవు. ఇప్పుడు చాలా ప్రాజెక్టులు మనం చూస్తున్నాము. వాటి పరిస్థితి అంటే మెయిన్ కెనాల్స్ వరకు నీళ్ళు అందిస్తేనే అబ్బో బ్రహ్మాండంగా చేశామని చెప్పుకుంటున్నారు. ఆ మైనర్ కెనాల్స్ వరకు పోకపోయినా మేజర్ కెనాల్స్ వరకన్నా, ఆ మెయిన్ కెనాల్స్ నుంచి మేజర్ కెనాల్స్ వరకన్నా నీళ్ళు పోతే అక్కడ బోర్లు ఆల్రెడీ ఇప్పుడు మార్కాపురం ప్రాంతం అంతా కూడాను దాదాపు 1000 అడుగుల లోతు బోరు వేస్తే కానీ నీళ్లు పడని పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆ బోర్లలో కొంచెము ఊట జలం పెరిగి బోర్లు మంచిగా నీళ్లు వస్తే పంటలు పండే పరిస్థితి ఉంటుంది. అంతవరకైనా మాకు చాలని చెప్పేసి చాలా ఆశతో ఉన్నారు రైతులు. ఆ రైతుల ఆశలను వాళ్ళు అనుకున్న పంటలు పండించాలంటే, రైతుల ఆశలు గట్టెక్కించాలంటే ఈ ప్రభుత్వము శరవేగంగా చాలా గొప్పగా పనిచేయాల్సి ఉంటుంది. ముందు ఆ 3,000 కోట్ల నిధులను విడుదల చేయాల్సి ఉంటుంది. ఏ కాంట్రాక్టర్ అయితే ఉన్నారో అతని దగ్గర నిలబడి పని చేయించాల్సి ఉంటుంది. అది కంప్లీట్ అయితేనే, ఫీడర్ కెనాల్స్ కంప్లీట్ అయితేనే ఈ పథకం సక్సెస్ అవుతుంది. వెలిగొండ ప్రాజెక్టుకు సాగునీరు అందుతుంది. ఈ పాలకులు కన్న కలలు నిజమవుతాయి. ఎప్పుడు 30 ఏళ్ల తర్వాత, ఈ 30 ఏళ్ళు తర్వాత ఇప్పుడు నిజమవుతాయి. తర్వాత ప్రజలకు సరే ఎన్నో ఏళ్ళుగా దశాబ్దాలుగా కలలు కంటున్నారు, ఇప్పటికన్నా మా కళ నెరవేరుతుందని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. ఏం జరుగుతుందో, వెలిగొండ ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో, కనీసం ఈ డిసెంబర్ కన్నా అవుతుందా, లేదు మళ్ళీ వచ్చే సంవత్సరం అవుతుందా, పరిస్థితి ఏంటి, ఎలా ఉంది అని చెప్పేసి మనం ఎదురు చూడాల్సిందే తప్ప పాలకుల మీద నమ్మకం పెట్టుకొని ఖచ్చితంగా డిసెంబర్కి అయిద్దని కూడా చెప్పే పరిస్థితులు కనిపించడం లేదు.